హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మీకోసం హెల్దీ అండ్ టేస్టీ. ఈ వీడియోలో హెయిర్ కోసం మంచి హెయిర్ ఆయిల్ని చూపించబోతున్నాను. నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటానో నా హెయిర్కి అప్లై చేసుకునే ఆయిల్ని చూపించబోతున్నాను. ఈ ఆయిల్ పెట్టుకోవడం వల్ల హెయిర్ ఫాల్ని తగ్గించి హెయిర్ని బాగా గ్రోత్ అయ్యేలా చేస్తుంది. ఈ వీడియోలో కంప్లీట్గా ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవడమే కాకుండా ఎలా అప్లై చేసుకోవాలో అనేది కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. చివరి వరకు చూడండి. ఫస్ట్ ఇక్కడ నేను 2 కలబంద లీవ్స్, ఒక ఉసిరికాయ, కొన్ని మెంతులు, ఈ ఉసిరికాయ ఇంకా అలోవెరాని పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మంటని చిన్నగా పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని పైన పాట్ కానీ ప్యాన్ కానీ పెట్టుకోండి. ఇక్కడ నేను కుండలో ఆయిల్ని ప్రిపేర్ చేస్తున్నాను. అందులోకి కోకోనట్ ఆయిల్ని వేసుకోండి. ఇక్కడ నేను పారాషూట్ ఆయిల్ని వాడుతున్నాను. ఫ్రెష్ ఆయిల్ ఉంటే వాడచ్చు, లేదా ఏ ఆయిల్ అయినా మీరు హెయిర్కి ఏ ఆయిల్ పెట్టుకుంటే ఆ ఆయిల్ని అయినా వాడచ్చు. ఆయిల్ని యాడ్ చేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు మెంతులు, 1 ఉసిరికాయ, అలాగే కలబంద పీసెస్ని, అలాగే 1 కప్పు వరకు కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకుంటూ స్లోగా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి, మరిగించుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఇందులో ఉన్న పోషకాలన్నీ ఆయిల్లోకి వచ్చేస్తాయి. చూడండి, మెల్లమెల్లగా మరగడం స్టార్ట్ అవుతుంది. ఈ హెయిర్ ఆయిల్ని కుండలో ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఇందులో ఉన్న పోషకాలు పోకుండా ఉంటాయి. స్లోగా కుక్ అవడం వల్ల ఈవెన్గా కుక్ అవుతాయి, మాడిపోకుండా. ఇందులో ఉన్న పోషకాలు పోకుండా అన్నీ ఆయిల్లోకి చేరుతాయి. ఇది న్యాచురల్ ఇంకా ఆయుర్వేదిక్ ప్రాసెస్ అన్నమాట. మెంతుల్లో ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండి జుట్టుని స్ట్రాంగ్గా ఉంచుతుంది, అలాగే స్ట్రాంగ్గా పెరగడానికి హెల్ప్ చేస్తుంది. ఇంకా ఉసిరికాయలో సి విటమిన్ ఎక్కువ ఉంటుంది. స్కిన్లో ఇరిటేషన్స్ ఏమైనా ఉన్నా తగ్గిస్తుంది, ఇంకా ఇన్ఫెక్షన్స్ ఉన్నా తగ్గిస్తుంది. డాండ్రఫ్ని తగ్గించి డాండ్రఫ్ రాకుండా కాపాడుతుంది. ఇంకా జుట్టుని బలంగా ఒత్తుగా పెంచడానికి హెల్ప్ చేస్తుంది. కలబంద జుట్టుని షైనీగా, సిల్కీగా చేస్తుంది. హెయిర్ గ్రోత్కి కూడా హెల్ప్ చేస్తుంది. కలబంద న్యాచురల్ సన్ స్క్రీన్ లాగా కూడా పనిచేస్తుంది. జుట్టుని షైనీగా, సిల్కీగా ఉంచి సన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. కరివేపాకులో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. హెయిర్ని పొడవుగా, బ్లాక్గా పెరిగేలా చేస్తుంది. ఇవన్నీ వేసి మరిగించుకుంటే ఇవన్నీ బెనిఫిట్స్ అనేవి మన హెయిర్కి లభించి హెయిర్ని బాగా స్ట్రెంగ్తన్గా, స్ట్రాంగ్గా పెరగడానికి హెల్ప్ చేస్తాయి. ఇప్పుడు 5 మినిట్స్ మరిగించుకున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసిన తర్వాత కూడా ఇలా ఇంకా కాసేపు కుక్ అవుతూ ఉంటుంది. కుండలో కాబట్టి వేడిగా ఉంటుంది, కుక్ అవుతుంది. నిదానంగా పొంగకుండా కలుపుకుంటూ కూల్ చేసుకోవాలి. నార్మల్గా ఆయిల్ అప్లై చేసుకునేది కండిషన్ కోసం. ఆయిల్ అప్లై చేసుకుంటే కండిషన్గా హెయిర్ సిల్కీగా, స్మూత్గా ఉంటుంది. ఇలా ఇందులో ఈ ఐటమ్స్ వేసుకొని మరిగించుకొని ఆయిల్ అప్లై చేసుకుంటే హెయిర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే సాల్వ్ అవుతాయి. ఈ హెయిర్ ఆయిల్ని 2 డేస్కి ఒకసారి పెట్టుకోవచ్చు, లేదా రోజైనా పెట్టుకోవచ్చు. నేను 2 డేస్కి 3 డేస్కి హెడ్ బాత్ చేస్తాను. సో 2 డేస్ 3 డేస్ పెట్టి ఉంచుకుంటా. కొందరు అయితే హెడ్ బాత్ చేసే ముందు 1 అవర్ ముందు అప్లై చేస్తారు, లేదా నైట్ 1 డే ముందు అప్లై చేసుకొని హెడ్ బాత్ చేస్తారు. ఎలా అయినా పెట్టుకోవచ్చు. ఎలా పెట్టుకున్నా బెనిఫిట్స్ అనేవి లభిస్తాయి. ఇలానే పెట్టుకోవాలి, 1 అవర్ ముందే పెట్టుకోవాలి, 1 డే ముందే పెట్టుకోవాలని ఏం లేదండి. మనకు నచ్చినట్టు మనకు వీలుని బట్టి ఆయిల్ని ఎలా అయినా పెట్టుకోవచ్చు. ఇంట్లో ఉన్నవాళ్ళు అయితే 2 డేస్ 3 డేస్ కూడా ఆయిల్ పెట్టుకొని అలానే ఉంచుకోవచ్చు. 2 డేస్ తర్వాత లేదా 3 డేస్ తర్వాత హెడ్ బాత్ చేసుకున్నా కానీ సరిపోతుంది. కానీ హెడ్ బాత్ చేసే 1 అవర్ ముందు ఆయిల్ పెట్టుకొని హెడ్ బాత్ చేస్తే ఎక్కువ కండిషన్గా, సిల్కీగా అనిపిస్తుంది. ఇందులో నేను వేసిన ఐటమ్స్ అన్నీ వేసుకోవాలని ఏం లేదు. మీ దగ్గర ఏవి ఉంటే ఇంట్లో ఉన్న వాటితో కూడా చేసుకోవచ్చు. కరివేపాకు, మెంతులతో కూడా ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. కలబంద, ఉసిరి లేకపోతే నేను అలా కూడా చేసుకుంటాను. ఇప్పుడు సీజన్ కాబట్టి ఉసిరికాయలు దొరుకుతాయి ఈజీగా, కాబట్టి ఉసిరికాయను యాడ్ చేశాను అందులోకి. కలబంద నేను ఇంటి ముందే
చెట్టుని కూడా పెట్టుకొని పెంచుతున్నాను. కాబట్టి కలబంద లీవ్స్ని తీసుకొని ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నాను. అందులోకి యాడ్ చేశాను అంతే. ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఉన్న వాటితోనే ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆయిల్ని అప్లై చేసుకునే ప్రతిసారి ఒక 2 మినిట్స్ పాటు కొద్దిగా గోరెచ్చగా వేడి చేసుకొని అప్లై చేసుకోవాలి. అయితే రూట్స్ వరకు ఆయిల్ అనేది చేరి బాగా స్ప్రెడ్ అవుతుంది. గోరువెచ్చని ఆయిల్ స్కాల్ప్కి పెట్టుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. దానివల్ల హెయిర్ గ్రోత్ బాగా జరుగుతుంది. ఇంకా ప్రీమెచ్యూర్ హెయిర్ని రీగ్రోత్ చేసి ఇంకా చిన్న చిన్న హెయిర్స్ని కూడా హెయిర్ గ్రోత్ అయ్యేలా ప్రమోట్ చేస్తుంది. ఆయిల్ని రూట్స్ వరకు స్ప్రెడ్ చేసుకుంటూ అప్లై చేసుకుంటూ మసాజ్ చేసుకోవాలి. బాగా మసాజ్ చేసుకుంటూ అప్లై చేసుకోవాలి. తర్వాత హెయిర్స్కి అప్లై చేసుకోవాలి. అప్పుడు హెయిర్ రూట్స్ లోపల వరకు ఆయిల్ బాగా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు ఆయిల్ కంప్లీట్గా కూల్ అయిన తర్వాత ఒక సీసాలోకి కానీ బాటిల్లోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఎయిర్ టైట్ క్యాప్ ఉన్న సీసాలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని క్యాప్ పెట్టేసుకుంటే నెల రోజులైనా స్టోర్ ఉంటుంది. ఒక 2 వీక్స్ పాటు ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకొని వాడి చూడండి. చాలా బాగా ఫాస్ట్గా పెరుగుతుంది జుట్టు అనేది. ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.